Welcome students and my dear parents. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీవన్. సెషన్ 1 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు వచ్చిన పర్సంటేజ్కి ఫైనల్గా ఏదో ఒక ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఆ జిఎఫ్టి కాలేజ్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది క్లారిటీగా ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టి సంబంధించి కంప్లీట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి మీరు ఎంటర్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు చెప్తున్న పర్సంటేజ్ కనుక మీకు ఉండుంటే మీరు కన్ఫామ్గా ఏదో ఒక ఎన్ఐటీలో లాస్ట్ ఎన్ఐటీ అయినా లాస్ట్ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి మీకు 100% ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్న దానికంటే ఇంకా బెటర్ పర్సంటేజ్ వస్తూ ఉంటే కనుక మీరు ఇంకా బెటర్ బ్రాంచెస్, బెటర్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్తున్నది ఇంకా 100% సేఫ్. ఈ పర్సంటేజ్ క్రాస్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా జోసా అయిపోయిన తర్వాత సీసాబ్లో అయినా సరే ఏదో ఒక ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో, కన్ఫామ్గా జిఎఫ్టీలో ఎంటర్ అవ్వడం కన్ఫామ్. సో ఆ పర్సంటేజ్ ఏంటనేది ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కోసం మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ గ్రూప్స్ క్రియేట్ చేసి మనకు లాస్ట్ ఇయర్ వరకు కూడా చాలామంది స్టూడెంట్స్ మెంటర్షిప్లో ప్రతి ఒక్కరు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటీలో కూడా ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి ఒక్క బ్రాంచ్లో ఒక స్టూడెంట్ కన్ఫామ్గా ఉంటారు. అలాంటి మెంటర్షిప్ అనేది 100% మీకు ఇప్పుడు చెప్తున్న పర్సంటేజ్ క్రాస్ చేసి ఉంటే కనుక సీట్ రావడం కన్ఫామ్. మెంటర్షిప్ సంబంధించి ఫీ అమౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు వాట్సాప్కి పంపిస్తే ఆటోమేటిక్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఓన్లీ మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మాత్రమే వాట్సాప్కి మెసేజ్ చేయండి. మిగిలిన ఏ డౌట్స్ అయితే మెంటర్షిప్ తీసుకోకుండా క్లారిఫై చేయడం జరగదు. ఎందుకంటే మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే 100% టైం స్పెండ్ చేయడం కాబట్టి మిగిలిన వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి వీలు ఉండదు. సో ఇంకా ఫైనల్గా మీకు ఇప్పుడు చెప్తున్న పర్సంటేజ్ క్రాస్ చేశారు అంటే కన్ఫామ్గా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలో మీకు ఒక సీటు కన్ఫామ్. సో ఇది కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. ఎన్ఐటీస్ లాస్ట్ ఎన్ఐటి లాస్ట్ సీటింగ్, ఇది లాస్ట్ ఎన్ఐటీలో లాస్ట్ సీటు, లాస్ట్ ట్రిపుల్ ఐటీలో లాస్ట్ సీటు, జిఎఫ్టీస్లో బెటర్ జిఎఫ్టీ, బెటర్ సీట్. ఇంతకంటే జిఎఫ్టీ మాత్రం ఇంతకంటే తక్కువ వచ్చిన పర్సంటేజ్ కూడా సీట్ అయితే వస్తుంది. సో ఓపెన్ కేటగిరీ బాయ్స్ 92%, గర్ల్స్ 88, 89, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 91.5, ట్రిపుల్ ఐటీ 91, 87.4, 88.4, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్. ఎన్ఐటీస్ ఎంటర్ అవ్వడానికి ఈ పర్సంటేజ్ ఇది క్రాస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఎంటర్ అవుతారు. ఓబీసీ బాయ్స్, ఓబీసీ గర్ల్స్ 91.5, 91, 87, 85.5, ఎస్సీ గర్ల్స్ 82, 79, 80, 76, ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ 74, 66, 70, 63. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, బాయ్స్కి చేంజెస్ అనేవి చాలా స్లైట్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ 91.58, 59 అలా పర్సంటేజ్ ఉంటే ఓబీసీ బాయ్స్కి 91.51, 52 ఇలా ఉంటుంది. కాబట్టి 91.5 సేమ్ ఉంది కదా అనుకోవద్దు. ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి చేంజెస్ అయితే ఉంటాయి. అది మనకు డెసిమల్ వాల్యూస్ 7 డెసిమల్ వాల్యూస్ ఉంటాయి మీకు పర్సంటేజ్లో. కాబట్టి ఆ పర్సంటేజ్లో 0.5 తర్వాత కూడా డెసిమల్స్లో చేంజెస్ ఉంటాయి. ఈ పర్సంటేజ్ మీరు ఇప్పుడు వచ్చింది అంటే కనుక కన్ఫామ్గా మీకు ఒక సీటు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్లో ఉన్నట్టే. థ్యాంక్ యూ.